ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. తలలో 2 సుడులు కనుక ఉంటే జరిగేది ఇదే. ఎవరూ చెప్పని అతిపెద్ద రహస్యం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే కొంతమందికి తలలో మనం 2 సుడులు చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఉండటం వల్ల ఏవైనా అశుభం జరిగే పరిస్థితులు వస్తాయా? ఈ తలలో 2 సుడులు ఉండటం అనేది దేన్ని సూచిస్తుంది? అలాగే శాస్త్రీయపరంగా తలలో 2 సుడులు ఉండటం అనేది దీనికి గల కారణాలు ఏంటి? అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తలలో 2 సుడులు ఉంటే జరిగేది ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ప్రపంచంలో 5% మందికి మాత్రమే తలలో 2 సుడులు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వాళ్లలో చాలా తక్కువ మందికి మాత్రమే 2 పెళ్లిళ్లు అయ్యాయి. తలలో 2 సుడులు ఉన్నవారికి కారణాలు జీన్స్ వల్లే వస్తాయని చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 2 సుడులు ఉంటే వారసత్వంగా వచ్చినవే తప్ప ఇతర కారణాలు లేవని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి 2 సుడుల వల్ల ఎలాంటి నష్టాలు లేవని తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది 2 సుడులు ఉంటే కనుక వారికి 2 పెళ్లిళ్లు అవుతాయని చెబుతూ ఉంటారు. అయితే అధ్యయనాల ప్రకారం ఈ విధంగా జరగటం అనేది చాలా అరుదు. అంటే అది కోయిన్సిడెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే 2 పెళ్లిళ్లు జరగటం అనేది కొంతమందికి 2 సుడులు ఉన్నవారికి జరుగుతుంది, మరికొంతమందికి ఒకే సుడి ఉన్నవారికి కూడా జరుగుతుంది. అంటే ఇది కేవలం అపోహ మాత్రమే అని కూడా తెలుస్తుంది. కానీ మనం కొన్నింటిని నమ్ముతూ ఉంటాం. మన ఆచార వ్యవహారాల్లో చాలా వాటిని మనం విశ్వసిస్తూ ఉంటాం. చాలా మంది నెత్తిమీద 2 సుడులు ఉంటే 2 పెళ్లిళ్లు అవుతాయని చెబుతూ ఉంటారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. పూర్వకాలం నుంచే మన తలలో 2 సుడులు ఉంటే 2 పెళ్లిళ్లు అవుతాయి అనే నానుడి ఉంది. ఇది నిజంగా జరుగుతుందని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఇందులో వాస్తవం లేదనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇది జన్యుపరమైన లోపం మాత్రమే. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా లేవు. 2 సుడులు నెత్తిలో ఉంటే 2 పెళ్లిళ్లు అవుతాయని చాలా మంది భ్రమిస్తూ ఉంటారు. కానీ దీనికి భయపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. తలపై 2 సుడులు ఉండటం వల్ల ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు. కానీ కొందరి మాటల వల్ల 2 సుడులు ఉన్నవారు తమకు 2 పెళ్లిళ్లు అయితే ఎలా అనే భయంతోనే ఉంటున్నారు. తలలో 2 సుడులు ఉన్నంత మాత్రాన ఏదో జరుగుతుందనే అపోహ కూడా వద్దు. దీంతో అందరికీ 2 పెళ్లిళ్లు కావు, కొందరికి మాత్రమే అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఎలాంటి పట్టింపులు కూడా పెట్టుకోవద్దు. సాధారణంగా మీరు ఉండొచ్చు. భయంతో ఏవో తెలియని పనులు కూడా మీరు చేయకూడదు. ఇలా 2 సుడులు ఉన్నవారు కంగారు పడాల్సిన పని లేదని అధ్యయనాలు కూడా చెబుతూ ఉన్నాయి. కానీ సాధారణంగా పురుషుల తలపై 2 సుడులు ఉంటే వాళ్లను ఫ్రెండ్స్ టీజింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ విధంగా 2 సుడులు ఉంటే కనుక వారు 2 పెళ్లిళ్లు చేసుకుంటారని టీజ్ చేస్తూ ఉంటారు. ఈ మాట పల్లెటూళ్లలో మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే ఇది నిజం కాదని, కేవలం అపోహ మాత్రమే అని అధ్యయనాలు కూడా చెబుతూ ఉన్నాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి 2 సుడులు ఉంటే వారు ముక్కుసూటిగా ప్రవర్తించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, సహనంతో ఉంటారు, అందరితో దయగా కూడా ఉంటారు. అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు దయతలచే హృదయం వీరికి ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే మొదటి వ్యక్తిగా కూడా వీరు ఉంటారు. వీరు తమ చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచటానికే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే తలలో 2 సుడులు ఉన్నవారి గురించి జ్యోతిష్య శాస్త్రం చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా చెబుతోంది. ఈ విధంగా తలలో 2 సుడులు ఉండటం అనేది అదృష్టానికి సంకేతంగా జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. 2 సుడులు ఉండటం అనేది జీవితంలో అదృష్టాన్ని మీకు తీసుకుని వస్తుంది. అలాగే ఈ వ్యక్తులు కాస్త కొత్తగా, మంచిగా కూడా ఆలోచిస్తారు. తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. ఎక్కువగా ఇలా 2 సుడులు ఉన్నవారు భవిష్యత్తుపై ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. పైగా వీరికి ముందు చూపు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే తొందరపాటుతనం అనేది అస్సలు ఉండదు. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఎంతో నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎంతో నెమ్మదిగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ఉరుకులాడే స్వభావం అనేది వీరికి అస్సలు ఉండదు. నిదానంగా పనులను చక్కబెట్టుకుంటారు. పైగా వీరు ఎవరి చేతిలో కూడా అంత సులభంగా మోసపోరు. చాలా కష్టపడి పైకి వస్తారు. ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు. చురుకుగా ఉంటారు. అలాగే 2 సుడులు ఉంటే
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. పైగా వీరు ఏ రంగంలోకి వెళ్లి స్థిరపడాలి అనుకున్నా కానీ మంచి మంచి అవకాశాలు వీరికి లభిస్తాయి. అంటే మిగతా వ్యక్తులు ఎంతో కష్టపడితే కాని దక్కని ఫలితం ఈ 2 సుడులు ఉన్నవారు అతి సులువుగా దక్కించుకుంటారు. అలాగే జీవితంపై వీరికి అవగాహన కూడా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాని 2 సుడులు ఉంటే 2 పెళ్లిళ్లు మాత్రం అవ్వవు, 2 భార్యలు ఉండరు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఆర్థికంగా వీరు పురోగతి సాధించే అవకాశాలు వీరి యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. అంటే వారసత్వంగా ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీరు ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి వీరి యొక్క మేధస్సు, వీరి యొక్క తెలివితేటలు వీరికి ఎంతగానో ఉపయోగపడతాయి. జీవితంలో పైకి రావటానికి అవకాశాలు కూడా వారికి ఉంటాయి. ముఖ్యంగా ఈ విధంగా 2 సుడులు ఉన్నవారు జీవితంలో కష్టపడి ఖచ్చితంగా పైకి రాగలుగుతారు. అంటే వీరు అధికంగా కష్టపడ్డట్లుగా భావిస్తారు కానీ బయటి వ్యక్తులతో పోల్చుకుంటే మాత్రం వీరు తక్కువ శ్రమతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అలాగే ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అనేకమైన విజయాలను సొంతం చేసుకుంటారు. అంటే బయటి వ్యక్తులకి భిన్నంగా కనిపిస్తూ ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి కాబట్టి కొన్ని ప్రత్యేకమైన రంగాల వైపు వీరు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఈ విధంగా ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశాలు కూడా వీరి ముందుకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా వీరి యొక్క జీవితం అదృష్టానికి దగ్గరగా సాగిపోతుంది. అలాగే యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే వీరి జీవితంలో వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. అంటే చిన్న చిన్న గొడవలు, కలతలు ఉన్నప్పటికీ వీరి వైవాహిక జీవితంలో పెద్దగా చెప్పుకోవలసినటువంటి విభేదాలు మాత్రం వారికి ఉండవు. సంతానాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తారు. అలాగే డబ్బులను పొదుపు చేసుకుని స్థిరచర ఆస్తులపై పెట్టుబడి పెట్టి ధనవంతులయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఎక్కువ సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. ఈ విధంగా 2 సుడులు ఉండటం అనేది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది సాగిపోతుంది. సుఖ జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా వీరికి చాలా సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి. అలాగే విలాసవంతమైన వస్తువుల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగితే ఇంకా అనేకమైన విజయాలను కూడా వీరు సొంతం చేసుకోగలుగుతారు. ఈ విధంగా జ్యోతిష్య శాస్త్రం అనేది అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది నడుస్తుందని చెబుతోంది. కానీ అందరికీ ఉన్నటువంటి అపోహ ఏంటంటే 2 సుడులు ఉంటే 2 పెళ్లిళ్లు అవుతాయని. అంటే ఈ విధంగా కొంతమంది యొక్క జీవితంలో జరగవచ్చు, కానీ అది కేవలం ఒక కోయిన్సిడెన్స్ మాత్రమే. అంతేకాని ఖచ్చితంగా వారికి 2 సుడులు ఉండటం వల్లే ఈ విధంగా జరిగింది అని అనుకోటానికి అస్సలు వీలులేదు. అది కేవలం అపోహ మాత్రమే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అలాగే శాస్త్రీయ పరంగా కూడా దానికి ఎటువంటి ఆధారాలు అనేవి లేవు. ముఖ్యంగా శాస్త్రీయ పరంగా చూస్తే వంశపారంపర్యంగా ఈ విధంగా జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తలలో 2 సుడులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది. అలాగే మీ జీవితంలో చెప్పుకోదగ్గ కష్టాలనేవి మాత్రం అస్సలు కనిపించటం లేదు. మీరు మీ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే మార్గాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా 2 సుడులు ఉన్నవారు అదృష్టానికి దగ్గరగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు. చూశారు కదండి, తలలో 2 సుడులు ఉన్నవారి యొక్క మనస్తత్వం, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, 2 సుడులు ఉండటం అనేది దేనివల్ల జరుగుతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. శాస్త్రీయ కోణం ఏంటి, అలాగే జ్యోతిష్య పరంగా కూడా జ్యోతిష్య శాస్త్రం వీరి గురించి ఏం చెబుతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్